అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యుటోరియల్. ఈ వీడియో నేను చాలా అత్యవసరంగా మీ అందరి కోసం చేయవలసి వచ్చిందండి. ఎందుకు అంటే చాలా అవసరమైన వీడియో ఇది ఈ టైంలో, కరోనా టైంలో. ఎందుకంటే అండి మనము వెజిటేబుల్స్ అయితే కంపల్సరీ మనం వాటిని ఎవ్రీడే తెచ్చుకోవాల్సిందే, వంట చేసుకోవాల్సిందే. దాన్ని అయితే మనం ఆపలేం కదా. సో తెచ్చుకున్న వెజిటేబుల్స్ కష్టపడి బయట నుంచి తెచ్చుకుంటున్నాము, కానీ వాటిని క్లీన్ చేసుకొని ఎలా సేఫ్గా వండుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, వెజిటేబుల్స్ తెచ్చుకున్న తర్వాత మీరు ఒక బకెట్ నీళ్ళు తీసుకోండి. తీసుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు లేదా కల్లుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది తీసుకోవాలండి. ఎందుకంటే ఇది చాలా మంచి డిస్ఇన్ఫెక్టెంట్. అదే కాకుండా మన పాత రోజులు మన పెద్దవాళ్ళు యూజ్ చేసిందండి. ఇది చాలా మంచి ప్రిజర్వేటివ్ లక్షణాలు ఉన్నటువంటి ఉప్పు, చాలా మంచిది. ఉప్పు గురించినటువంటి ఉపయోగకరమైనటువంటి వీడియో నేను మళ్ళీ చేస్తాను, ఉపయోగాలన్నీ. ప్రస్తుతానికైతే ఒక బకెట్ నీళ్ళల్లో దోసటి ఉప్పు అంటే చేతి నిండా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఉప్పు తీసుకొని బకెట్లో కలిపేశాక మనం తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఆ నీళ్ళలో పెట్టాలండి. ఇలా మీరు ఒక గంట సేపు వదిలేయాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత మీరు ఒక గంట సేపు వదిలేయాలి. చిన్న వెజిటేబుల్స్ ఉంటాయి, దొండకాయలు లేదా గోరుచిక్కుళ్ళు, పచ్చిమిర్చి, ఇలాంటివి ఒక్కొక్కటి క్లీన్ చేసుకోవాలి. ఈవెన్ బెండకాయలు కూడా. ఓకే, సో ఇవన్నీ నేను పచ్చిమిర్చి ఆల్రెడీ కాస్త వాటర్లో క్లీన్ చేసి తొడిమెలు తీసి పెట్టుకుంది, మీకు వీడియో చూపించడానికని వేశాను మళ్ళీ. అయితే వీటిని అలా గంట సేపు వదిలేయాలండి ఆ వాటర్లో. వదిలేసిన తర్వాత మళ్ళీ మనము విడివిడిగా ఒక్కొక్క కూరగాయ టైప్ని బట్టి మనము అన్నీ విడివిడిగా పెట్టుకుంటాం కదా. సో అలా తీసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ కింద, అంటే ట్యాప్ కింద, వీలైతే ట్యాప్ కింద, లేదంటే మళ్ళీ ఏదైనా గిన్నెలో నీళ్ళు పోసేసుకొని వాటిని క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ వెజిటేబుల్స్ని అంటే 1 hour ఉంచాము ఉప్పు నీళ్ళల్లో. దాని తర్వాత క్లీన్ చేసుకున్నాము ఒక్కొక్కటి. తర్వాత మళ్ళీ ఒక్కసారి మంచినీళ్ళ కింద తీయాలన్నమాట. అంటే మంచినీళ్ళల్లో ఇంకోసారి వాష్ చేసేసుకోవాలి. చూడండి, నేను పచ్చిమిర్చి తీసుకున్నాను కదా ఇప్పుడు, ఇవి మళ్ళీ నేను ట్యాప్ వాటర్ కింద మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాను. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఏదన్నా ఉన్నా కరిగిపోతుంది, పైన లేయర్ లాంటిది, కెమికల్ లేయర్ కానీ ఏదైనా సరే, వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉంచడానికి వేసే కెమికల్ కావచ్చు, పెస్టిసైడ్ కావచ్చు, ఏదైనా అది వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం మంచినీళ్ళతో క్లీన్ చేసుకున్నప్పుడు ఫ్రెష్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మన పాత కాటన్ చీర కానీ, చున్నీ కానీ, పాత దుప్పటి వాష్ చేసింది, చాలా క్లీన్గా ఉంచుకున్నది, నేనైతే పాతవి ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటానండి, దుపట్టాస్ అవి కాటన్వి, దేనికన్నా యూజ్ అవుతాయని. సో వాటిపైన మనం ఈ క్లీన్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఆరటానికి వదిలేయాలండి. వాటిని అలా ఒక 10-15 నిమిషాలు గాలికి వదిలేస్తే ఏమవుతాయంటే ఆ వాటర్ అంతా పోతుంది, వెజిటేబుల్స్ చాలా క్లీన్ అయిపోతాయి. క్లీన్ అయిన తర్వాత వాటిని సపరేట్గా మన బుట్టల్లో కానీ లేదంటే కవర్లో కానీ వేసుకొని అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. దీనివల్ల 2 ఉపయోగాలు ఏంటి అంటే, ఒకటి కెమికల్ ఫ్రీ అవుతుంది. బజార్లో మార్కెట్లో దొరికేటువంటి అతి ఖరీదైనటువంటి కెమికల్స్ తోటి మనం క్లీన్ చేసే అవసరం లేదు. సో ఎందుకంటే దాంతో క్లీన్ చేసినా ఇంకా ఉందా కెమికల్ ఏమైనా దాని మీద పోతుందా అనేది నమ్మకం లేదు. కాబట్టి ఇది చాలా సేఫ్ మెథడ్. ఇంకొక ఉపయోగం ఏంటి అంటే కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఇప్పుడు నేను వాటర్ చూపిస్తానండి. క్లీన్ చేసిన తర్వాత ఎంత డర్ట్ అనేది ఉంది ఆ క్లీన్గా కనిపించే వెజిటేబుల్ మీరు చూడండి, బకెట్లో చూడండి. ఆ ఉప్పు ఏం చేస్తుందంటే మొత్తం అంతా క్లీన్ చేసేస్తుందండి. మన కంటికి కనిపించేది మాత్రమే, ఇది కనిపించని కెమికల్స్ వాటర్లో కంపల్సరీ చాలా ఉండుంటాయి. సో ఇది ది బెస్ట్ మెథడ్ ఆఫ్ క్లీనింగ్ వెజిటేబుల్స్ అండి. మీరందరూ తప్పకుండా పాటించండి. చాలా సులువైన, ఖర్చు లేని పరిష్కారము. తప్పకుండా పాటించండి. విజయలక్ష్మి ట్యుటోరియల్ ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మరింతమంది మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరినీ ఈ సులువైన పద్ధతిని పాటించనివ్వండి. దయచేసి షేర్ చేయండి.